హాయ్ అండి. బియ్యం వాడకుండా సజ్జలతో అయితే మనం దోస పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ దోసలు ఎంత రుచిగా ఉంటాయో ఇవి కూడా అంతే బాగుంటాయండి. ఇక్కడైతే నేను 1 కప్ అయితే సజ్జలు తీసుకున్నాను. అందులో హాఫ్ కప్ వచ్చేసి మినపగుండ్లు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులోనే కొన్ని మెంతులు కూడా మనం వేసుకోవాలండి. అప్పుడు మనకి స్మూత్గా కూడా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది దోశ. సో నేనైతే ఇవి బాగా శుభ్రంగా కడిగి మార్నింగ్ కడిగి పెట్టుకున్నానండి. ఒక 5-6 గంటల తర్వాత ఇలా నానిపోతాయి. నానిపోయిన వాటిని మెత్తగా 2 సార్లుగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకుంది ఒక గిన్నెలో తీసుకొని నైట్ అంతా మనం ఉంచితే మార్నింగ్కి అయితే బాగా పిండి పులుస్తుంది. లేదు మీరు అప్పటికప్పుడైనా ఈ దోశను వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ పిండిలోని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని దోశలు అయితే వేసుకోవాలి. అంతే అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులోనే మనం క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం ముక్కలు అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.